సమగ్ర సర్వే బడ్జెట్లపై నిన్న దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ కూడా అదే వాతావరణం కనిపించే అవకాశం ఉంది. ఈరోజు బడ్జెట్పై ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సి ఉంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చెప్పండి, అధికార పార్టీ శాసనసభలో ఇవాళ ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నది? విపక్షాలు ఎట్లాంటి సన్నాహాలు చేస్తున్నాయి? అసెంబ్లీ 5వ రోజు చెప్తున్నామని ఈరోజు ప్రధానంగా బడ్జెట్పై చర్చ ముగింపు జరిగే అవకాశం ఉంది. విపక్షాలు కూడా దాదాపుగా నేను అన్ని పార్టీలు మాట్లాడి ఈరోజు కేవలం ఒక టీడీపీ మాత్రం మాట్లాడాల్సి ఉంది. ప్రభుత్వం కదా బడ్జెట్ పైన సమాధానం ఇవ్వబోతుంది. ఖచ్చితంగా పలు కీలక అంశాలు ఈరోజు చర్చకు రాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని విద్యుత్తో పాటు రైతు ఆతలపై చర్చ జరిగినప్పటికీ ముఖ్యంగా భూముల విషయంలో కానీ ఇతర కీలక అంశాలు కూడా ఈరోజు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఇవే అంశాలను లేవనెత్తేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటికీ ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతుంది కానీ సరైన సమాధానం ఇవ్వట్లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మనతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. విద్యుత్తుకు కానీ వీటికి కానీ మీరు చేసే తప్పులు మాపైన వేస్తున్నారని టీడీపీ ఆరోపణ చేస్తుంది. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ యనమల రామకృష్ణ లాంటి నాయకులు కూడా సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మా పేరు ఎందుకు తీస్తూ ఉన్నారు, మేము కారణం కాదని చెప్పి అంటూ ఉంటే మేము చెప్తా ఉన్నాం, ఇవాళ రైతుల ఆత్మహత్యలకు కానీ ఈ కరెంటు కష్టాలకు కానీ ఈ చీకటి తెలంగాణ ప్రధాన కారకుడు కథా స్క్రీన్ పే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనేటువంటి చంద్రబాబే కాబట్టి ఆయన పేరు ఖచ్చితంగా వస్తుంది. నిన్న 119 నియోజకవర్గాల మొత్తం ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేసి చంద్రబాబుపై కంప్లైంట్ చేయడానికి మేము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిలపక్షం ఆధ్వర్యంలో కూడా వెళ్ళబోతున్నాం. దాంట్లో కూడా 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సంతకాలు కూడా జరిగినాయి. వీళ్ళ కథ ఎట్లుందంటే తెలంగాణలో ఒక మాట చెప్తారు, చిలక ప్రాణం ఏడుందంటే పంచాంగం చేతులు ఉందని చెప్పి జ్యోతిష్యం చేతులు ఉందని చెప్తారట. అదేవిధంగా ఈ ప్రాంత రేవంత్ రెడ్డి ఎర్రపల్లి దయాకర్రావుల ప్రాణం ఏడుందంటే ఆంధ్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు చేతుల్లో ఉంది. అక్కడ రిమోట్ నొక్కితే ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం బొమ్మలు ఎగిరే విధంగా రేవంత్ రెడ్డి ఒక సైడు, దయాకర్ రావు ఒక సైడు ఎగురుతూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల సౌకర్యాల గురించి, సంక్షేమం గురించి మాట్లాడమంటే ఇవాళ మేము అంటా ఉన్నాం. యనమల రామకృష్ణుడు కూడా చెప్తా ఉన్నాడు, ఈ కరెంటు కష్టాలకు మేము కాదని అంటా ఉన్నాడు, మా వాటా మాకు రావాలంటా ఉన్నాడు. యనమల రామకృష్ణుడికి మేము అడుగుతా ఉన్నాం, సాక్షి టీవీ ద్వారా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ వాటా దేంట్లో రావాలనో చెప్పు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 2 గంటల అసెంబ్లీలో మొన్న మీ బండారం బయట పెట్టిండు. మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు, మా విద్యుత్ మాకు కావాలని మేము తెలంగాణ తెచ్చుకున్నాం. అట్లాంటి సందర్భంలో ఇవాళ మా విద్యుత్తును దోసుకపోతావు, మా ఉమ్మడి నిధిని దోసుకపోతావు, మా నీళ్ళని దోసుకపోతే మళ్ళీ మా బతుకును మా బతకనియండి. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చుకున్న సంతోషం లేకుండా చేస్తూ ఉన్నాడు ఈ ఆంధ్రబాబు చంద్రబాబు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ విద్యుత్ విషయంలో తీసుకొని చాలా స్పష్టంగా చెప్తాం. శ్రీశైలంకు లేఖ రాసిన చంద్రబాబు కాదా? మేము తెలుగుదేశం నాయకులు రేవంత్ రెడ్డిని, దయాకర్రావుని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సీలేరును దోసుకపోయింది మీ నాయకుడు కాదా? కృష్ణపట్నంలో మాకు రావాల్సిన వాటర్ ఇవ్వకపోయింది మీ ఓడు కాదా? అదేవిధంగా పీపీఎల్ని రద్దు చేసింది చంద్రబాబు కాదా? మాకు రావాల్సిన 980 మెగావాట్లే మాకు ఇస్తే మా చీకటి తెలంగాణ కాకుండా మేము వెలుతురు తెలంగాణలో బతికే వాళ్ళమని చెప్పి దీనికి పూర్తి కారకుడు కథా స్క్రీన్ పే డైరెక్టర్ ప్రొడ్యూసర్ చంద్రబాబు ఈ కరెంటు చౌర్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దోపిడీదారులు దారిన పోతా ఉంటే దోపిడీ చేసినట్టు చంద్రబాబు గారు ఇవాళ విద్యుత్ చౌరాన్ని చేస్తా ఉన్నాడని చెప్పి జీవన్ రెడ్డి గారు మీరు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఒక అంశాన్ని నిన్న ప్రధానంగా ప్రస్తావించింది. నిధులు లేకుండానే లక్ష కోట్లను ప్రవేశపెట్టారు. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, బడ్జెట్ ఏ రకంగా చేస్తారనే అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు, ఇంపాసిబుల్ వర్డ్ ఇట్ విల్ సేస్ పాసిబుల్. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే మా ముఖ్యమంత్రి యొక్క గొప్పతనం. మేము అద్భుతాలు చేస్తామంటే 2001లో మేము తెలంగాణ తెస్తామంటే అందరు అవమానించారు. ఇవాళ మేము కూడా చెప్పింది చేస్తాం. మా మేనిఫెస్టోనే మా బడ్జెట్. ఏ ప్రభుత్వాలు కూడా ఎన్నికల ముందు చెప్పినాయి ముందడికి తీసుకురావు. ఇవాళ మా మేనిఫెస్టోలో ఏం పెట్టినామో ప్రతి ఒక్క అంశం మా బడ్జెట్లో ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము చెప్పింది చేస్తాం. అద్భుతాలు కాదు, మీలాగా అల్లాబుద్దీన్ అద్భుత దీపం 4 నెలలు కావాలంటే కాదు. 57 సంవత్సరాల్లో మీరు సాధించండి, మేము సాధిస్తూ ఉన్నాం, మేము చేస్తూ ఉన్నాం. ఏ అసెంబ్లీలో అయితే ₹1 పెట్టలేదన్నారో అదే అసెంబ్లీలో 1,637 కోట్ల బడ్జెట్ పెట్టిన గొప్ప ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అమర్ చూస్తున్నట్టుగా టీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా విపక్షాలపై ఎదురుదాడికి సిద్ధమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళ వల్లనే ఈరోజు నెలకొన్న సంక్షోభానికి ఆ పార్టీలే కారణం అంటూనే బడ్జెట్కి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఈరోజు సమాధానం ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహరావు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.